నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఒక బిడ్డ జననం తీసుకునేటప్పుడు ఏదైనా ఆశీర్వదిస్తే ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ పుట్టాలని, అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి కోరుకుంటుంది. అదే ఆశీర్వాదాన్ని కూడా కోరుకుంటుంది. అలా పుడితే చాలా చాలా సంతోషం. అన్ని అవయవాల్ని చాలా చక్కగా పొందుపరిచాడు ఈశ్వరుడు. అయితే కొన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు. కళ్ళు, తల, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్. అలాగే చేతుల విషయానికి వస్తే కూడా రెండు ఒకటే అయినప్పటికీ కుడి చేతికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. డెఫినెట్ గా ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా మంగళకరమైనటువంటి పనులు చేసేటప్పుడు కానీ అన్నిటికీ కుడి చేయినే మనం యూటిలైజ్ చేస్తాం. కుడి చేతికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏమిటి? ఎందుకు కుడి చేయనే వాడమంటారు? రెండు చేతులు ఒకలాంటివే కదా, రెండు ఒకటే కదా, రెండు ఒకటే కదా, రెండు కళ్ళు ఒకటే కదా, ఒకటే కదా, రెండు చెవులు ఒకటే కదా, రెండు చేతులు ఒకటే కదా. ఇందులో ఎడం కన్ను అదిరితే మాత్రం ఆడవాళ్ళకి మంచిది. అవును కదా, కుడి కన్ను అదిరితే మగవాళ్ళకి అంటుంటారు కదా. చెప్తా చూడండి, రెండు చేతులు ఒకటే కదమ్మా. మీరు ఇలా పెట్టుకోండి, ఒకసారి ఇలా దగ్గర పెట్టుకొని చూడండి. రెండు చేతుల యొక్క మనం రేఖలలో ఏర్పడ్డాయి, మనం చేతులు మూసుకోవడం వల్ల ఏర్పడ్డాయి కదా. ఇలా మూసుకుని ఏర్పడ్డాయి కదా. రెండు చేతుల్లో ఉండే రేఖల్లో కొంత తేడా ఉంటది, గమనించండి. ఒకేలా ఉండవు. మీరే చూడండి సార్, ఒకేలా ఉండవు. చూడండి, సేమ్ తేడా ఉంది. అవును, ఇక్కడ వేరే ఒక రేఖ వచ్చింది. ఎందుకు వచ్చింది అట్లా? ఒకేలా మూస్తున్నాం కదా, రెండు ఒకేలాగా ఉండాలి కదా. ఎందుకు లేదు? ఏం సార్ ఈ లాజిక్? చెప్తా. ఎందుకు అంటే రెండు చేతులకి తేడా ఉంది. ఎందుకు ఉందో చెప్తాను నేను మీకు. మనకి దీనికి జ్యోతిష్ శాస్త్రం అర్థమైతే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. కుడికి ఈ కుడి భాగం, ఎడం భాగం ఏదైతే దీన్ని సూర్యనాడి అంటారు. కుడి భాగాన్ని సూర్యనాడి, కుడి నోస్ట్రల్ నుంచి వచ్చేదాన్ని సూర్యనాడి అంటారు. దీన్ని చంద్రనాడి అంటారు. ఇది చంద్రభాగము, ఇది సూర్యభాగం బాడీలో. జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడికి చంద్రుడికి వచ్చిన కారకత్వాలు ఏమిటి అంటే, చంద్రుడు చంచలత్వం, ఎమోషన్స్, ఇదంతా ఎమోషన్ పార్ట్. ఇదంతా ఆరోగ్యము, లక్ష్మి, ఐశ్వర్యం, ఇదంతా ఇచ్చేది. స్పిరిచువల్ రిలేటెడ్ స్టెబిలిటీ. అందుకే రవి స్టెబిల్ గా ఉండేవాడు, ఇతను చంచలంగా తిరిగేవాడు. ఈ ఎమోషన్ పార్ట్ కాబట్టే భార్యాభర్త నిలబడ్డప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ స్త్రీ నిలబడమంటారు. అంటే నీకు ఎమోషన్ కనెక్టివిటీ ఉండాలి భార్యతో అని. ఫీమేల్ అంటేనే అన్ని ఎమోషన్స్ కూడినటువంటి అమ్మాయి, ఫుల్లీ ఎమోషన్స్. స్త్రీ అంటే, పురుషుడు అంటే ఫుల్లీ వర్క్ మైండెడ్. సో ఎమోషన్స్ తో కూడినటువంటి అమ్మాయి నీ పక్కన ఉంటే ఆవిడతో నీకు ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది. నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసేది ఆవిడ అవుతుంది. నీ ఎమోషన్ ఎవరితో ఉండాలంటే స్త్రీతో ఉండాలని లెఫ్ట్ సైడ్ ఉండమంటారు. ఓకే, కూతుర్ని రైట్ సైడ్ కూర్చోబెట్టమంటారు. ఎందుకు? కూతురు కూడా అమ్మాయి కదా. చెప్తానండి. ఇక్కడ ఏంటంటే కూతురు పట్ల బాధ్యత ఉండాలి, ఎమోషన్ కాదు ఉండాల్సింది. ఎడమ తొడ మీద కూర్చునేది భార్య అంటారు. కుడి తొడ మీద వచ్చి కూర్చుంటే మన గంగాదేవికి సంబంధించిన వృత్తాంతంలో కూర్చొని, అప్పుడు మనకి మహాభారతంలో కూడా ఆ వృత్తాంతం ఉంటుంది. అమ్మా, నువ్వు నాకు కుడి తొడ మీద కూర్చున్నావు, నాకు నువ్వు కోడలు లేదా కూతురుతో సమానం, శంతనుడు తండ్రి. అప్పుడు నీకు కావాలంటే నా కొడుకు నుంచి నీకు పెళ్లి చేస్తా అంటాడు కుడి తొడ. అర్థమైందా? ఇప్పుడు మనం అన్నం ఎందుకు దీంతో తినాలి, దీంతో తినొచ్చు కదా అంటే, మనం చూడండి, అన్నం తినేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఫుడ్ తినేటప్పుడు ఆరోగ్యమైనది తింటారా, అనారోగ్యమైనది తింటారా? ఆరోగ్యవంతమైనది. ఇది సూర్యనాడి కదా. ఆరోగ్యానికి ఎవరు కారకుడు అని చెప్తుంది వేదం? సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటుంది. అంటే ఈ కుడి చేతితో చేసేటువంటి పనికి ఆరోగ్యాన్ని ఇచ్చే తత్వం ఉంటుంది. అందుకని సూర్యనాడి కాబట్టి ఇటు సైడ్ మనం తింటున్నాం. సూర్యుడికి, సూర్యతత్వానికి ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే, న్యాచురల్ గానే దానికి ఆరోగ్యంతో పాటు మన ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తత్వం కూడా సూర్యుడికి ఉంటుంది. ఓకే, అందుకే రవి వృషభ రాశిలో తన స్థానం నుంచి దశమంలోకి వెళ్ళి ఉంటాడు. ఏం సార్? వృషభ రాశిలో రవి తన స్థానం నుంచి దశమ స్థానాన్ని పొంది ఉంటాడు. అంటే సింహం నుంచి వృషభం దశమ స్థానాన్ని పొంది ఉంటాడు. దశమ స్థానం అనేటువంటిది గొప్ప స్థానం, దాన్ని చెప్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఏంటంటే అక్కడ మీరు కుడి చేతితో గనక ఏదైనా చేస్తే, అంటే ఒక మంచి పని, స్పిరిచువల్ అని చెప్పుకున్నాం కదా, రేవంటే స్పిరిచువల్, ఆరోగ్యము చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇవి మంచి జరుగుతాయి. మిత్రత్వము, మీరు సెకండ్ ఇస్తారు, ఎలా ఇస్తారు? కుడి చేత ఎడం చేత ఇవ్వం. కుడి చేత ఇవి సెకండ్ అంటాం. ఏంటి? మిత్రాయ నమః అనే మంత్రం ఉంది సూర్యుడికి, చంద్రుడికి లేదు మిత్రాయ నమః అని. అందుకని కుడి చేతితో మనం
చేస్తాం, కుడి చేత్తో సెల్యూట్ చేస్తాం, Right. కుడి చేత్తో నమస్తే అన్న అంటాం. కరెక్ట్ సార్. ఇవన్నీ కుడికి సంబంధించిన, రవికి సంబంధించినవి. అంటే మిత్రత్వం పెరగాలన్నా, ఆరోగ్యం రావాలన్నా ఇవన్నీ కుడికి సంబంధించి, అంటే రవికి సంబంధించినవి. ఈ చంద్రుడు అంతా కూడా ఎందుకు ఎవరు చేత్తో డబ్బులు ఇవ్వడం తీసుకోవడం ఎడం చేత్తో చేయాలంటే, శుక్రుడు గనక చంద్రరాశుల్లో ఉంటే ఏమవుతుంది, చంచలత్వం. అంటే స్థిరంగా ఉండదు, మనం తీసుకునే డబ్బులు స్థిరంగా ఉండాలని కోరుకుంటే. రవి స్థిరత్వానికి కారకుడు కదా, చంద్రుడు చలనానికి కారకుడు కదా. అంటే ఇచ్చిన డబ్బులు తీసుకునే డబ్బులు అయిపోతాయేమో అనేటువంటి దాంతో వీళ్ళు తీసుకోరు. ఓకే, అది. అట్లాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ మనకి సూర్యుడు యొక్క దీంట్లోని, చంద్రుడి యొక్క దీంట్లోని మనకి తీసుకునేది ఏంటంటే, మళ్ళీ మీరు ఈ రవికి ఉండేటువంటి కారకత్వాల్లో మనం ఏమేం చెప్పుకున్నాము, ఆరోగ్యం చెప్పుకున్నాము, మిత్రత్వం చెప్పుకున్నాము, అండ్ స్థిరత్వం చెప్పుకున్నాము. ఇవన్నీ దీనికి వర్తిస్తాయి కాబట్టి ఈ చేత్తో చేయాలి. ఈ చంచలత్వము, ఎమోషన్స్ కాబట్టి దీన్ని వాడడం పెద్దగా ఎక్కువగా చెప్పాలంటే. అది మెయిన్ కారణం అన్నమాట. కొంచెం కోమలంగా కూడా ఉంటుంది ఈ చెయ్యి, ఎడం చెయ్యి కోమలంగా ఉంటుంది. ఎడం చెయ్యికి పెద్దగా కదా సార్, అంటే మనం వాడకపోవడం వల్ల ఉంటుంది. వాడకపోవడం వల్ల నేచురల్ గా అయితే కారణం ఏమిటి, ఇప్పుడు కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళండి అంటారు, రవికి సంబంధించింది కాబట్టి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళండి అంటుంటారు. కాబట్టి కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తాం. మళ్ళీ శత్రువులు అనుకోండి, ఉదాహరణకి శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎడం కాలు పెట్టి వెళ్ళాలంటారు. ఎందుకు అంటే, ఈ శత్రువు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ శత్రువుని అడ్డుకునేవారు అంటే కుజుడు. కుజుడికి కోణస్థానాధిపతి చంద్రుడమ్మ. అందుకని ఎడమ కాలు పెట్టి వెళ్ళండి అంటుంటారు, శత్రువుని జయించేటువంటి బలం మీకు వస్తుంది అని. అట్లా. ఓకే సార్. ఇక రాసే విధానం కూడా ప్రధానంగా కుడి చేత్తోనే రాస్తాం. సో కుడి చేత్తో రాయటానికి కానీ, లేకపోతే కొంతమంది ఎడం చేతి వాటం వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు వస్తుందంటే, వాళ్ళకి 3వ స్థానాధిపతి వక్రించిన గ్రహం, వక్రించిన నక్షత్రం మీద ఉన్న, వక్రగతి చెందిన ఎడం చేతి లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు వాళ్ళు. మీ లెఫ్ట్ హ్యాండర్స్ జాతకం తీసుకొని చూసారనుకోండి, వాళ్ళకి 3rd హౌస్ అంటారు, 3వ స్థానం దస్తూరి, మనం రాసే రాత 3వ స్థానం. ఆ అధిపతి గనక వక్రించిన గ్రహ నక్షత్రం మీద ఉన్నా, లేకపోతే వక్రించే గ్రహాలతో కలిసి ఉన్న, అంటే రాహుతో కేతుతో కలిసి ఉన్నా, ఈ అధిపతి వక్రించిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు. సూత్రం అనమాట, అది ఆస్ట్రాలజికల్ సూత్రం అది.